Hello, myself Dr. Dinesh Davuluru, consultant pediatrician and neonatologist from DH Hospitals. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వ్యాక్సిన్స్. మనకి ఇండియాలో 2 types of vaccination schedules ఉన్నాయి. ఒకటి NIS, రెండోది IAP. NIS అంటే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ which is done at government hospitals and government related vaccine centers. And next thing is IAP, Indian Academy of Pediatric Schedule, which is a widely used entire India. Private practice lo most of pediatricians use చేసేదంతా IAP vaccination schedule. So రెండిటికి minor variations ఉన్నాయి. Like ఈ NIS schedule లో మీకు routine vaccines are more or less similar. Minor variation అంటే which I will explain detail. Vaccination చేసేటప్పుడు మీకు NIS లో కొద్దిగా పెయిన్ఫుల్ ఉండటము, గెడ్డలు కట్టడము, కొద్దిగా జ్వరం ఎక్కువ రావడం లాంటి మైనర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ వ్యాక్సిన్స్ యాజ్ ఎ హోల్ ఇస్ గుడ్. అండ్ ఐఏపీలో చేసే వ్యాక్సిన్స్ అన్ని మోస్ట్లీ దే విల్ బి పెయిన్లెస్ అండ్ వాపులు, గడ్డలు కట్టడం లాంటివి ఉండవు. మైనర్ ఫీవర్ ఉంటే ఉండొచ్చు, అది గ్రాస్ చేంజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ డిఫరెన్స్ బీయింగ్ ఈ ఎన్ఐఎస్ షెడ్యూల్ లో మీకు అన్ని వ్యాక్సిన్స్ కవర్ అవ్వవు. ఐఏపీకి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ అరౌండ్ యూ కెన్ సే దట్ అరౌండ్ 4 వ్యాక్సిన్స్ వరకు తేడా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ బీయింగ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి, ఫ్లూ షాట్ మీకు ప్రతి సీజన్ లోనూ వచ్చే జ్వరాలు, జలుబులు, దగ్గు ఇట్లాంటి నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ ఫ్లూ షాట్ అంటాం, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. అది గవర్నమెంట్ షెడ్యూల్ లో ఇవ్వరు. రెండోది టైఫాయిడ్ which I said earlier. టైఫాయిడ్ అనేది ఒకసారి చేసే వ్యాక్సిన్. లైఫ్ టైం మీకు టైఫాయిడ్ అనే డిసీజ్ నుంచి ఇమ్యూనిటీ కొంచెం బెటర్ చేస్తుంది. దట్ డజంట్ మీన్ టైఫాయిడ్ అనేది రాదని కాదు, వచ్చిన దాని ఇంటెన్సిటీ విల్ బి లెస్సర్ అండ్ చైల్డ్ కూడా మెడిసిన్ బెటర్ రెస్పాండ్ అవుతాడు అని దాని ఇంపార్టెన్స్. నెక్స్ట్ వ్యాక్సిన్ ఈజ్ హెపటైటిస్ ఏ అండ్ వారిసెల్లా. హెపటైటిస్ ఏ అంటే మనకు తెలిసిన జాండీస్, నీటి ద్వారా వచ్చే కామెర్లు వ్యాధి నుంచి ప్రొటెక్షన్ కూడా మనకు ఒక వ్యాక్సిన్ ఉంటుంది. అరౌండ్ 1 year అప్పుడు చేస్తాం. నెక్స్ట్ 15 months అప్పుడు వారిసెల్లా వ్యాక్సిన్ చేస్తాం. వారిసెల్లా ఈజ్ చికెన్ పాక్స్, లైక్ అమ్మవారు వచ్చింది అని అంటారు కదా, దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ varicella which is done in IAP vaccine. So crossly government లో చేసే వ్యాక్సిన్స్ అన్ని చేయించుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ 4 వ్యాక్సిన్స్ లైక్ టైఫాయిడ్, ఫ్లూ షాట్, హెపటైటిస్ ఏ అండ్ varicella మీ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అడిగి ప్రైవేట్ ప్రాక్టీస్ తో చేయించుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఫ్యూ మోర్ ఆర్ దేర్, లైక్ మమ్స్ కి ఒకటి కవరేజ్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కి రెగ్యులర్ 3 shots ఇస్తారు గవర్నమెంట్ లో. అపార్ట్ ఫ్రమ్ దట్ 1 more shot నీడ్ ఉంటుంది, అది కూడా మీ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అడిగితే దే విల్ గైడ్ యు. అపార్ట్ ఫ్రమ్ దట్ మెనింగోకోకల్ వ్యాక్సిన్ కూడా ఒకటి ఉంటుంది ప్రైవేట్ లో, బట్ దట్ ఈస్ అన్ ఆప్షనల్ వ్యాక్సిన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అబ్రాడ్ వెళ్ళే కిడ్స్. లైక్ పేరెంట్స్ అబ్రాడ్ లో ఉంటారు, ఫ్యూచర్ లో మీకు వెళ్ళేది ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ లో బెటర్ టు గో విత్ మెనింగోకోకల్ వ్యాక్సిన్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ NIS and IAP vaccine. Thank you.